లార్డ్ ప్రభు యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభములు. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. అది యేసుప్రభుని గురించిన మాట వల్ల మాత్రమే కలుగుతుంది. యేసుప్రభు ఏమైనా చేయగలిగిన దేవుడు అంటే ఈ గతంలో ఏం చేశారో తెలిస్తే ప్రస్తుతం ఉన్న సమయంలో ఆయన మీద మరింత విశ్వాసాన్ని మనం నిలుపుకోగలుగుతాము. మరి ఆయన చేసిన అద్భుతాలు అనేక విషయాలు నేను మీకు వీడియోస్ లో పోస్ట్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా చెక్ చేయండి. అయితే ఈ రోజు చెప్పే విషయం ఏంటి అంటే యేసుప్రభు వారి దగ్గరికి ఒక వ్యక్తిని తీసుకువచ్చారనమాట. ఆ వ్యక్తి ఎలా ఉన్నారంటే గుడ్డివారు అనమాట. ఆయనకి కళ్ళు కనిపించడం లేదు. వాళ్ళు ఏం కోరుకుంటారంటే అతన్ని పట్టుకుని ముట్టి స్వస్థపరచాలని కోరుకుంటారు. అయితే యేసుప్రభు వారు ఆ యొక్క జనాల్లో నుంచి ఆ యొక్క గుడ్డి వ్యక్తిని పక్కకు తీసుకెళ్లి ఒంటరిగా తీసుకువెళ్లి ఉమ్ము వేసి ఆయన కళ్ళ మీద ఉమ్ము వేసి ఆయన చేతులు ఉంచుతారనమాట. ఆయన చేతులుంచి తీసేసిన తర్వాత నీకు కళ్ళు ఏమైనా కనిపిస్తున్నాయి, ఎవరైనా కనిపిస్తున్నారా లేదా అని చెప్పి యేసుప్రభు చెక్ చేయమని చెప్తే అతను ఏమంటాడంటే మనుషులు కదులుతున్నారు, ఎలాగంటే చెట్టులాగా నాకు కనిపిస్తున్నారు, మనుషులు చెట్లు వలె కదులుతున్నారు నాకు కనిపిస్తున్నారు అనగానే మరలా యేసుప్రభు అతన్ని ముట్టి మరొకసారి స్వస్థపరిచినప్పుడు ఏం జరుగుతుందంటే తేటగా అతని కళ్ళు తెరవబడి తేటగా మనుషుల్ని చూడగలుగుతాడు అనమాట. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభు ఒక గుడ్డి వ్యక్తికి కళ్ళు వచ్చేటట్లుగా చేశారు ఆయన యొక్క శక్తిని బట్టి. ఆయన ముట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ మాట సెలవిస్తే సరిపోతుంది. కానీ ఆయన ఆ విధంగా చేశారనమాట. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే యేసుప్రభు వారు సర్వము చేయగలిగిన దేవుడని నువ్వు నమ్ముతున్నావు కదా. అయితే ఎలాంటి వారి పక్కన దేవుడు కార్యాలు చేస్తాడంటే ఇక్కడ చూడండి, ఆ వ్యక్తి కంటే మనుషుల్లా కనిపించట్లేదంట, చెట్లులా కనిపిస్తున్నారంట. ఈ రోజుల్లో కూడా మనుషుల్లాగా చూసే వ్యక్తులు లేరనమాట. నీ వంటి స్వభావం కలిగిన వారే కదా ఇతరులు కూడా. వారు తప్పు చేసినప్పటికీ ఒప్పు చేసినప్పటికీ నీలాంటి మనస్కత్వం కలిగిన వారే కదా. నువ్వైతే దేవుని దగ్గర క్షమాపణ పొందుకోవాలి, ఎదుటి వ్యక్తి మాత్రం దేవుని దగ్గర క్షమాపణ పొందుకోకూడదు. నువ్వైతే మంచిగా మారిపోవాలి, ఎదుటి వ్యక్తి మాత్రం అలా మారిపోకూడదు అనమాట. అలా ఉద్దేశం మనలో ఉంటుంది. అలాగే మనము కూడా ఒకవేళ సగము అతనిలాగా చూస్తున్నామేమో, దేవుణ్ణి అడగండి, దేవా నీ కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూడగలిగిన మనస్సును మనోనేత్రంలో మాకు దయచేయమని.